ఈరోజు సిపి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు రేపు 2 రోజులు కూడా ఈ క్రిమినల్స్ మీద ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇదివరకు చేసిన నేరాల్లో వాళ్ళని గత 5 సంవత్సరాలుగా చేసిన నేరస్తుల్ని లిస్ట్ అవుట్ చేసుకొని వారు ఏం చేస్తున్నారు అనే దాని మీద వెరిఫై చేయడానికి కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమం డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే మా ఈస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి 9 పోలీస్ స్టేషన్స్లో 800 మంది నేరస్తుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో నేరాల పాల్గొన్నటువంటి వాళ్ళ సంఖ్య 800 మంది ఈ 9 పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అయితే ఈ 900 పోలీస్ స్టేషన్ మంది కూడా 800 మంది నేరస్తులు ఈ 9 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. ఈరోజు దాదాపు 168 టీమ్స్ ఫామ్ చేసేసి ఒక్కొక్క టీంకి 2-3 అఫెండర్స్ని ట్రేస్ చేయాలనే ఒక టార్గెట్గా పెట్టేసేసి ఆ విధంగా ఈరోజు పొద్దున 6 గంటల నుంచి ఇది డ్రైవ్ స్టార్ట్ అయింది. అందులో దాదాపు ఇప్పటి వరకు ఒక 250 మందిని ట్రేస్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళు ఇదివరలాగా నేర ప్రవృత్తి చేస్తున్నారా, నేరపతి వదులుకున్నారా అనే విషయాలను కూడా వెరిఫై చేసి తర్వాత వాళ్ళు ఇదివరకు పెండింగ్లో ఉన్నటువంటి కేసులు అంటే డిటెక్ట్ లాంటి కేసుల్లో ఏమైనా వీళ్ళకి ప్రమేయం ఉందా అనే దాన్ని కూడా వెరిఫై చేసి తర్వాత వాళ్ళ డేటా కలెక్షన్ అంటే వాళ్ళ ప్రజెంట్ అడ్రస్ ఏంది, అప్పుడు ఏం అడ్రస్ ఇచ్చారు, ప్రజెంట్ అడ్రస్ ఏముంది, వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ ఏముంది, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ అడ్రస్లు ఏంటి, ఇవన్నీ కూడా మన ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళు నేరపతి మానకుండా వాళ్ళు మరి అదే కంటిన్యూ చేస్తే వాళ్ళని ట్రేస్ చేయడానికి కోసమనే ఉద్దేశంతో వాళ్ళ డేటాను కూడా కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మూడవది ఏంటంటే ఎవరైతే ఇంకా నేరాలు ప్రవృత్తి కంటిన్యూ చేస్తున్నారో, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళపై హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపై నిరంతరంగా నిఘా కూడా పెట్టడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే మరి వాళ్ళు మానుకొని మామూలుగా సత్ప్రవర్తన కలిగి వాళ్ళ పనులు చేసుకుంటున్నారో వాళ్ళని మాత్రం మీద ఎలాంటి నిఘా ఉండదు, వాళ్ళ మీద ఏం షీట్స్ ఉండవు. బట్ ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో, ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో, వాళ్ళ అనుమానంగా ఉంటుందో వాళ్ళపై తప్పకుండా సస్పెక్ట్ షీట్స్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళపై చేసి వాళ్ళపై నిఘా ఖచ్చితంగా పెడతాం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో ఎలాంటి నేరాలు చేయకుండా ఉండడానికి కోసం అని చెప్పి వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది అన్నట్టు. సో అందులో భాగంగా ఈరోజు కూడా నంబర్పేటలో కూడా చాలామంది నేరస్తులు దాదాపు ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో 200 మంది నేరస్తులు ఉన్నట్టు మన 5 సంవత్సరాలు ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఈరోజు ఆల్మోస్ట్ ఒక 60 మంది దాకా ఇప్పుడు మనం ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ డీటెయిల్ తీసుకొని వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ లాగా చేసి వాళ్ళు పంపించడం జరుగుతుంది.